కల్వకుంట్ల కుటుంబాన్ని మాత్రం మీరు అడ్డగోలు గట్టిపడతాట అనొచ్చా? మేము అట్లా కట్టుదప్పు ఎప్పుడైనా వ్యవహారం చేసినామా? అఫీషియల్గా ఎన్నిక కానటువంటి వ్యక్తి మా కుటుంబంలో ఎవరైనా ఎక్కడన్నా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి విషయం మీరు చూసిండ్రా? ఇవాళ మీరు చూస్తున్నారు ఏం జరుగుతుందో. ఒకరు కాదు ఇద్దరు కాదు కదా, మొత్తం వాళ్ళ టోటల్ బ్రదర్స్ అందరూ, ఒకరికి బుగ్గ కారు వస్తుంది, ఒకరికి కలెక్టర్ వచ్చి ఎదురుగా స్వాగతం చెప్తాడు. ఇక ఆ లిస్ట్ నేను చదవదలుచుకోలే, అంత పర్సనల్గా నేను ఎప్పుడు మాట్లాడలే, కానీ వాళ్ళ మాట్లాడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే కొన్ని వారి అనుంగు పత్రికలు ఉన్నాయండి. ఇది హెడ్లైను, ఇది ఏం హెడ్లైనే? ఎవరికైనా వనుకొచ్చే హెడ్లైనా? దీనికి ఏమైనా ప్రూఫ్ ఉందా? దీనికి ఏమైనా మ్యాటర్ ఉందా? ఏంది ఈ హెడ్లైన్? ఏంది అంటే అల్టిమేట్గా ఏం చేయదలుచుకున్నారు మీరు? తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలి, కేసీఆర్ గారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలి. ఇది ఏం హెడ్లైన్ అసలు? ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండ్రా? చిట్ చాట్లో ఏదో ఆయన సాటుమాటుగా మాట్లాడిండు. మాట్లాడితే ఒక పత్రిక, ప్రధాన పత్రిక హెడ్లైన్స్లో వస్తుందంటే దీని వెనుక ఉన్న కుట్రను దయచేసి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ పత్రిక ఎవరిది? నిన్న ఆయన కలిసినటువంటి మోడీ గారు ఎవరు పార్ట్నర్గా ఉన్నారు? కేంద్రంలో రాష్ట్రంలో ఎవరు అధికారాన్ని పంచుకుంటున్నారు? పక్క రాష్ట్రంలో ఈ పత్రిక సంగతి ఏంది? ఇవన్నీ కూడా దయచేసి తెలంగాణ బిడ్డలు ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇటువంటి కుట్రలు ఇంకా పెద్ద ఎత్తున సాగుతాయి ముందు ముందు. వాళ్ళు చాలా ప్రయత్నాలు ఇదివరకే చేసిండ్రు, ఇంకా కూడా పెద్ద ఎత్తున ఆ ప్రయత్నం చేస్తారు. కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి. ఏదైతే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని అహంకారం అని ఇంకోటి అన్నారో, మొన్న గుమ్మడి నరసయ్య గారి లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తికి మీరు అపాయింట్మెంట్ ఇవ్వకుండా గేట్ బయట నిలబెట్టినప్పుడే మీ అహంకారం ఏందో ప్రజలందరికీ తెలిసిపోయింది. మీ కుటుంబ పాలన ఏందో రోజు రోజు మీ యొక్క కుటుంబ సభ్యుల వ్యవహార శైలి బట్టి తెలిసిపోతూ ఉన్నది. సో అహంకారానికి, కుటుంబ పాలనకు కేర్ ఆఫ్ అడ్రస్ ఇవ్వాలి ఎవరు అంటే యనుమల రేవంత్ రెడ్డి గారు అని ప్రజలందరూ కూడా అనుకునేటటువంటి పరిస్థితి వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తూ, మళ్ళొక్కసారి తెలంగాణ వాదులు, తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. బీజేపీ, కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ మీద కుట్ర చేసి తెలంగాణ హక్కులను కాపాడేటటువంటి ఏకైక పార్టీ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఇప్పుడు ఒక్కటండి, ఈ మరణాలది